నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మొదటి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సమావేశంలో పాల్గొని అభివృద్ధికి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే అత్యుత్తమ వైద్య సేవలు అందించడం, స్థానికంగా వైద్యులు అందుబాటులో ఉండటం, 100 పడకల ఆసుపత్రికి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, రోగుల సేవలపై ఆరా, రోగులకి వైద్య సేవలు వెంటనే అందించడం అని తెలిపారు. ఆర్డర్ చేశారు కదా కంపల్సరిగా మనం రాష్ట్రీయ త్వరగా ఈ కొత్త హాస్పిటల్ మనకి కట్టారు కాబట్టి అది రాష్ట్రీయ త్వరగా మనకి బట్టి ప్రారంభోత్సవం జరిగితే మనం మరిన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి కాబట్టి పేషెంట్లకి మరిన్ని సేవలు బాగా అందించవలసి అనుకుంటారు. అందువల్ల దానిపై మనం ఈరోజు తీర్మానం కూడా చేస్తున్నాము. హాస్పిటల్ పెరిగి రాష్ట్రీయ త్వరగా ప్రారంభోత్సవం జరగాలని. రెండోది ఓల్డ్ బిల్డింగ్ లో కొన్ని రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ కూడా చేసి అక్కడ వెళ్లే ముందు కనీసం 6 నెలల్లో ఈ 6 నెలల్లో కూడా ఇక్కడ ఏలూరు నగరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చంటి మాట్లాడారు. శెట్టి గారికి, వేదిక పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి ఆర్యవైశ్య సోదరులు సెక్రటరీ హైదరాబాద్ అటెండెంట్ హాస్పిటల్ గుండె వైద్యులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ముందు కూడా దీనికి సాగతిగా డాక్టర్ అందరికీ అలాగే వారి కోరికలుగా వారు ఏం చేయాలన్నా మంచి కార్యక్రమం. నమస్కారం అండి. అందరికీ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఈవెంట్లో మేము కాంటినెంట్ హాస్పిటల్ నుంచి నా పేరు డాక్టర్ వంశీ, గుండె స్పెషలిస్ట్. ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. దీనికి సాధ్పడిన ఆర్యవైద్య సంఘానికి ఆర్యవైద్య సమస్యలు దీనికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నాకు తెలుపుతున్నాను. ఇక్కడ ఈసీజీ, ఎకో అండ్ గుండెకి సంబంధించిన బీపీ అండ్ షుగర్ ఇవన్నీ టెస్టులు ఖచ్చితంగా చేయబడతాయి. దాంతోపాటు దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి దానికి నెక్స్ట్ ఏ తరంగా మనం మందులు వాడుకోవాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, మరి ముందు గుండె ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఏమేమి చేయాలి అనేది అవగాహన తెలియడం కోసం ఈ క్యాంప్ జరిగింది. సో ఈ క్యాంప్ ద్వారా మీకు ప్రజలకి ఒక గుండె యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలి,
అండ్ దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి అనే అవగాహన. ఏలూరు నగరంలోని కాపులు సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరిగింది. 50,000 రూపాయల చెక్కిని సంఘ నాయకులు ఎమ్మెల్యే చంటికి అందజేశారు. అలాగే ఈనాటి కాపు సంక్షేమ సేన సమావేశానికి విచ్చేసిన సేవా సంఘం అందరు సభ్యులకు కానీ కమిటీ మెంబర్లకు కానీ అందరికీ కూడా వచ్చిన విశిష్ట అతిథులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నా. అలాగే కాపు సంక్షేమ తరపున 50,000 రూపాయలు ఇచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ముందుగా. ఎందుకంటే నేను ఎవరిని ఫస్ట్ టైం అంటే ఎలక్షన్ అవ్వడంతో ఇటువంటి ఇది వచ్చింది, మనం అందరిని అడిగితే ఎంతో కొంత చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నేను ఎవరిని అడగకపోయినా ఏలూరు నియోజకవర్గం తరఫున రమారమి ₹1,00,00,000 దాకా ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా వస్తువు రూపాయన అవ్వచ్చు, అలాగే క్యాష్ అన్నా క్యాంటీన్ కానీ దీనికి కానీ ₹1,00,00,000 దాకా అందరూ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అందించాం. మనకి చాలా అదృష్టం. మరి ఎందుకంటే అది ఇచ్చామని కాదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్యటన ఇక్కడ లేకపోయినా అనుకోకుండా ఏలూరు రావడం జరిగింది. ఏలూరు రావడం మనకు ₹15 కోట్ల శాంక్షన్ అవుతుంది. రెండు యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నేను ఆయనతో ఒక మాట అన్నా, వచ్చి ఉత్తరం వెళ్ళిపోతే ఉపయోగం ఏమి లేదండి, 50 సంవత్సరాలుగా ఉన్న సమస్యని పరిష్కరిస్తే మా ఏలూరు ప్రజలందరూ ఆనందపడతారు. మరి నిత్యం ఈ 100 రోజుల్లోనే 3 సార్లు ఇబ్బంది పడ్డాం అక్కడ అని కాజువే మీద నుంచి అని చెప్పి నేను చెప్పిన తర్వాత స్టేజ్ మీద కూడా అనుకోకుండా వాళ్ళు ఏదైతే దాంట్లో చూపించే దాంట్లో ఆ బ్రిడ్జ్ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే అని చెప్పారు. ఆయన మనసులో వెంటనే అనుకున్నాను, కలెక్టర్ గారిని అడిగి రాశారు, ప్రకటన చేశారు. మన ఏలూరు అభివృద్ధిలో మొట్టమొదటి మెట్టు మనం సాధించినందుకు, అలాగే నా మేనిఫెస్టోలో అది కూడా ఉన్నందుకు కూడా యాదృచ్ఛికంగా జరిగింది. ప్రతి విషయంలో కూడా ఎందుకంటే అన్ని చోట్ల తిరిగే ఏ సమస్య ఏంటున్నది మాకు కూడా తెలుసు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు అంటే చాలా చోట్ల కాలనీలు వేయాలి, రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలంటే ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి 1,000 కోట్లు ఉంటేనే కానీ ఏలూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. కానీ ప్రజానీకం ఎక్కడైతే ఎక్కువగా ఒక 50,000 నుంచి 60,000 మంది వరకు నిత్యం తిరిగే దగ్గర ఏ ఇబ్బందులు ఉండకోకుండా చూసే బాధ్యతను తీసుకుంటూ అటువంటి ప్రదేశాల్లో ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మనం తీసుకుంటున్నాం. అలాగే అధికారుల విషయంలో కూడా అందరూ కూడా మంచి ఆఫీసర్లు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి 100 రోజుల్లోనే అన్ని ట్రాన్స్ఫర్లు జరిగినాయి. దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ప్రమాదమే మనం ఇచ్చిన దాంట్లో 80% అధికారులను అందరూ కూడా వాళ్ళనే వేసుకునేటట్టుగా మనం చేసుకోగలిగాం. ఎందుకంటే ఈ అధికారి అయితే మనకి సబ్జెక్ట్ ఉంటది, ఈ పని మనకి చేసి ఎందరో త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నామని, మరి అటువంటి దానిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఖండిస్తున్నామని పలు విద్యా సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. ఏలూరులోని పీడీఎస్యూ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఒకటో తారీఖు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు పీడీఎస్యూ కార్యాలయంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాని గారి అధ్యక్షతన 3వ తారీఖు స్థానిక ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమానికి యావత్తు విద్యార్థి లోకం మరియు యువజన లోకం పాల్గొని వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకి మేమందరం వ్యతిరేకంగా నిలబడతామా, అడ్డంగా నిలబడిపోతామని తెలియజేయడానికి మేమందరం మద్దతు మాకు కావాలని తెలియజేసుకుంటూ ఈ రోజున 32 మంది ఆత్మ బలిదానాల ద్వారా ఏర్పాటైన ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతున్న పక్షంలో ఆ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఆ 32 మంది ప్రాణాల త్యాగాలకి ప్రతీకగా మనం దాన్ని అడ్డుకొని ఆ 40,000 మంది పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని 32 మంది విద్యార్థుల ప్రాణత్యాగాలతో నిర్మించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 సంవత్సరం నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉంది. 2021 ఆగస్టు నెలలో ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి లోక్సభలో కూడా
ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచే విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి మాత్రం ఎక్కడ కూడా ముగింపు పలిగేటువంటి పరిస్థితి కనబడట్లేదు. మరొకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రకటిస్తూనే నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి 4,000 మంది కార్మికుల్ని మీరు ఉద్యోగానికి రావద్దు, మీ ఐడి కార్డులు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పేసి సూపర్వైజర్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే అక్కడ దాదాపు 32,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉంటే దాదాపు 1,00,000 మంది. నా పేరు లెనిన్, ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలిస్తుంది రాజకీయ నాయకుల లేదా ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు పెట్టుబడి తక్కువగా ఉంది, ఆ లాభాలు ఎక్కువ రావట్లేదని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అక్కడ పనిచేసే కార్మికులే కాదు, ఒక ల్యాండ్ మాత్రమే కాదు, 32 మంది బలిదానాలు చేస్తే వాళ్ళ సమాధుల మీద నుంచి ఈరోజు విశాఖ వీల్ ఫ్యాక్టరీని తయారు చేశారు. దానిలో అనేక మంది దాదాపు 20 గ్రామాలు ఖాళీ చేసి ఆ 20 గ్రామాల ప్రజలు వలస వెళ్ళి నా భవిష్యత్తులో బాగుంటే, నా పిల్లల తరాల భవిష్యత్తులో బాగుంటే, దీనిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు ప్రజలు త్యాగం చేశారు. కానీ ఈరోజు లాభాలు రావట్లేదని చెప్పేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ చేస్తుంది. దీన్ని వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐగా, ఇతర విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, అన్ని రాజకీయ పార్టీ సంఘాలుగా కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలోని విజయనగరంలో అక్టోబర్ 6, 7, 8 తేదీలో ఏపీటీఎఫ్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి హృదయరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడారు. ఏపీటీఎఫ్ ఆవిర్భావ వేడుకలకి మంత్రులు, జాతీయ అంతర్జాతీయ నాయకులు హాజరవుతున్నారని, కావున ఈ వేడుకల్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా లోపల రాసుకోబోతున్నాం. जिंदाबाद 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 लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव जिंदाबाद जिंदाबाद मार्ग बालकृष्ण గారి ఆశయాలు సాధిస్తాం 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 బాలకృష్ణమ్మ నా పేరు జి హృదయరాజు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏప్రిల్ 16వ తేదీన 20 వసంతాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా అన్ని జిల్లాల్లో జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలు 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఓక్ జూబ్లీ వేడుకలని ఘనంగా నిర్వర్తించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా శాఖ నిర్వహిస్తుంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో విజయనగరం టౌన్లోని మరి జగదాంబ కన్వెన్షన్ హాల్లో స్కూల్ పార్క్ రోడ్లో ఉన్నటువంటి విజయనగరం టౌన్లో చేయడం జరిగింది. మరి ఈ సమావేశాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని అదేవిధంగా జాతీయ స్థాయి ప్రధాన వక్తలని, రాష్ట్ర స్థాయి ప్రధాన వక్తలని మరి ఆహ్వానించడం జరిగింది. మరి వేలాది మంది ఏపీటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొంటారు. ప్రధానంగా ఈ మహాసభల్లో విద్యారంగానికి సంబంధించినటువంటి అదేవిధంగా సామాజిక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తీర్మానాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పంపడం అనేటువంటి జరుగుతుంది. మరి ఏదైతే కేంద్ర స్థాయిలో జాతీయ విద్యా విధానం అనేటువంటిది కేవలం తన గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీ కేంద్రంగా సిలబస్ని, పాఠ్యపుస్తకాలని ముద్రించి బలవంతంగా రాష్ట్రాలకు పంపించి అదే సిలబస్ని ఉపాధ్యాయుల చేత మరి విద్యార్థులకి ఏమాత్రం ప్రామాణికత లేనటువంటి సిలబస్ని బోధింపచేసేటువంటి విధానం ఏదైతే ఎన్ఈపీ 2020లో ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి అదేవిధంగా ఆ దాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో విద్యా హక్కు చట్టంని మరి దుర్వినియోగం చేసేటువంటి విధంగా మరి ఏదైతే పిల్లలు పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులు. ఏలూరు నగరంలో ప్రతి ఒక్కరి సౌకర్యార్థం ఆనందం పొందే విధంగా సెంచరీ క్రికెట్ బాక్స్ స్పోర్ట్స్ కిట్ ని ఏలూరు శాసనసభ్యులు మడిటి రాధాకృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెంచరీ స్పోర్ట్స్ యజమాని రమేష్ మీడియాతో మాట్లాడారు. చిన్నపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఈ స్టేడియంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. నేను ఏలూరు వాస్తవ్యుని. ఈరోజు ఇక్కడ ఎందుకు మేము అందరం సమావేశం అంటే మేము కొత్తగా సెంచరీ టర్ఫ్ క్రికెట్ బాక్స్ అనేది ఓపెన్ చేసాం. ఇది ఎందుకు ఓపెన్ చేసామంటే ప్రజలందరూ ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కొరకు కోరుకుంటారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఒక మంచి సదుద్దేశంతో ఓపెన్ చేసాం. మిగతా ఏలూరు క్రికెట్ టర్ఫ్స్ అన్ని ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఏంటంటే ఎక్కడా కూడా మేము కాంక్రీట్ అనేది యూజ్ చేయలేదు. దీని మీద ఒకవేళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవెన్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద నడిచినా పరిగెత్తిన ఎటువంటి నష్టం జరగదు. మోకాళ్ళ నొప్పులు కాంక్రీట్ మీద నడిచి పరిగెత్తి పడినా కూడా ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండేటువంటి టెక్నాలజీ యూజ్ చేసాం. ఇన్ కేస్ ఒకవేళ రోజంతా వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఉండే అటువంటి టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఈ టర్ఫ్ కానీ లైట్స్ కానీ నెట్ కానీ మిగతా యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైనా సరే మేమంతా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఫారెన్ నుంచి. సో అందరికీ అఫోర్డబుల్, ఈవెన్ స్కూల్ కిడ్స్ కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అఫోర్డబుల్గా ఉండాలి, వాళ్ళు కూడా వచ్చి ఇందులో ఆడుకోవాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో మిగతా టర్ఫ్స్ అన్నిటితో కాకుండా పోటీ ఏం లేకుండా మేము ప్రైజెస్ కూడా చాలా నామినల్ ఉంచడం జరిగింది. అదే వీక్ డేస్లో 600 అండ్ వీకెండ్స్లో వచ్చేసి 700. మిగతా ఏ టర్ఫ్స్లో కూడా ఇటువంటి క్వాలిటీ కానీ లేదా ఇటువంటి ప్రైజ్ రేంజ్ కానీ ఎక్కడా ఉండదు. ఇది ఏలూరులో ఫస్ట్ టైం ఫీఫా టర్ఫ్ని మేము ఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్ చేసాం. ఈరోజు ఎమ్మెల్యే గారు, మిగతా మేయర్ గారు, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఆయనే ప్రారంభించారు. సో ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ప్రజలందరికీ రిక్రియేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఉండాలనే మెయిన్ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామండి దీన్ని. మన జేఎంజే స్కూల్ జంగారెడ్డిగూడెం రోడ్లో జేఎంజే స్కూల్ బిసైడ్, జేఎంజే స్కూల్కి ఒక 10 feet దూరంలోనే ఉంటుందండి. ఎవరైనా సరే దీని ల్యాండ్ మార్క్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. బిసైడ్ జేఎంజే స్కూల్ జంగారెడ్డిగూడెం వెళ్ళే దారిలోనే రోడ్డు మీదే ఉంటుందండి, మెయిన్ రోడ్ మీద. దీన్ని బుకింగ్ స్లాట్స్ వచ్చేసి 24 hours అవైలబుల్గానే ఉంటుందండి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఉంటుందండి. మా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి త్రూ అవుట్ ఏలూరు పబ్లిసిటీ చేశాం, డిజిటల్గా కానీ లేదా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండిలో హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు అపవిత్రపై నిరసనగా భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడారు. లడ్డు అపవిత్రతకు కారణమైన వారిని గుర్తించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్మం, మన ఆచారాలు, మన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా హర 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 మహాగోవిందా అవకాశం ఉంటుంది. దాని ద్వారా అనేది నిర్వహించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే మన హిందూ దేవాలయాల్లో కొన్ని జరుగుతున్న అపచారాల పట్ల, అలాగే దర్శనాల పట్ల, ప్రసాదాల పట్ల, దేవాలయ వ్యవస్థ పట్ల కొన్ని అవకతవకలు ఏవైతే నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను హిందూ సంఘటితంగా పోరాడితే ఈ ఉద్యమాలు అనేక రీతిగా మార్పు చెందే అవకాశం ఉంది. కాబట్టి దేవాలయ వ్యవస్థలో జరుగుతున్న చిన్న అవకతవకలన్నీ కూడా
దీన్ని జరిపిస్తామని, అలాగే ఏదైతే ప్రధాన దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలు దేవస్థానాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క కల్తీ అనే అవకాశం లేకుండా పోతుంది. అలాగే ప్రతి ప్రధాన దేవాలయంలో అనేక వేల కోట్ల రూపాయలు అన్యాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందూ ప్రసాదాలను పవిత్రంగా మాట్లాడాల్సిన హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ముదింపరులను కూడా ఆ దేవాలయాలే నిర్వహించేలాగా ఆ కార్యక్రమాల వల్ల హిందూ సోదరులను ఉంటుంది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ రాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎంపీపీ ఇందుకూరు హరి నారాయణరాజు మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో సూపర్ 6 ఫెయిల్ అయిందని చెప్పారు. కనుక తిరుపతి లడ్డు విషయాన్ని పదే పదే రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి కలిగించాలి మంచి బుద్ధి జ్ఞానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కలిగించాలి మంచి బుద్ధి జ్ఞానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అనేటువంటి ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద వారు ఏదో కల్తీ జరిగిందని, ఏదో కల్తీ జరిగి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా వారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే వెంకటేశ్వర అంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి, యావత్ దేశంలోనే అన్ని రాష్ట్రాల వారికి కూడా మన వెంకటేశ్వరం దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉంటారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా లడ్డూ ప్రసాదం అనేది పవిత్రమైనటువంటిది. అందులో ఎలాంటిది కూడా ఏమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేక 100 రోజులకి ఏం చెప్పాలో తెలియక ఈ వివాదాస్పదమైనటువంటి ఈ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అనేక రకరకాల వాగ్దానాలు చేశారు. మరి ఈ 3 నెలల్లో కూడా సూపర్ 6 ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అని ప్రజలందరూ కూడా ఎప్పుడైతే చంద్రబాబుని సహాయించుకుంటారో మళ్ళీ ట్విస్ట్ పెట్టారు. తిరుపతి దేవస్థానం గురించి, లడ్డూల గురించి, మరి తిరుపతి గురించి మాట్లాడినట్టు ఆలోచించి మాట్లాడాలి. అలాంటి తప్పుడు విషయాలు మరి మాట్లాడడంతో ప్రజలందరూ కూడా చేయంటున్నారు. లడ్డూ విషయంలో కూడా ఏ పొరపాటు లేదు. దుర్మార్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్షతోటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ దైవం, ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా అత్యంత మహిమ గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయాల్లో లాగి తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేసి అప్రతిష్ట పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సిట్ ద్వారా కానీ కోర్టుల ద్వారానో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా తప్పించుకోగలరేమో కానీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహం నుంచి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు. అతి తొందరలోనే ఆయన ఆగ్రహానికి గురవుతారని మాత్రం తప్పకుండా ఒక హిందూ భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాత్రం మేము కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తుల ఉసురు గాని, హైందవ ధర్మం ఉసురు గాని చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి గట్టిగా తగులుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిబిఐతో విచారణ చేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమన్నారు. అవేమీ కాకుండా మనకు అనుకూలమైన వేసి ఆ రిపోర్ట్ ఏమి వస్తుందో కూడా ఇప్పుడున్న జనాలయానికి అందరికీ కూడా అర్థమైపోయింది. అదే రిపోర్ట్ వస్తుంది. కానీ తప్పు చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావులమ్మ దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ మావులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు జరుగుతున్నాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల బ్రోచర్ పుస్తకాలని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావులమ్మ వారి దసరా మహోత్సవాలు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. 9 రోజులు 9 అలంకరణలతోటి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం.
గ్రామ స్థాయిలో రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులు ఈ రోజుతో ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లేదా సహాయంగా పునరావృతం చేయండి. కనీసం 25,000 రూపాయలు వదులుకోవడం, ఇతర వాణిజ్య పంటలు పెట్టుబడి పెట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు దాకా ఇస్తే తప్ప రైతు కోరుకోలేదు అనే కోరుకుంటూ మాట్లాడతాం. వ్యవసాయ పనులు ఇవే కాకుండా ప్రజలందరితో రావాల్సిన అన్ని వస్తువులను వినియోగిస్తున్నారు. ఒక మెట్టు పైకెక్కించేందుకు జరుగుతున్న దోపిడీని సంపూర్ణంగా మనం ఆపలేకపోయినా మన ఉద్యమాలు పోరాటాల ద్వారా మన కృషి ద్వారా ఇటీవల కృష్ణా, గోదావరి, బుడమేరు వచ్చిన వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతాంగం తీవ్రమైన నష్టానికి గురయ్యారు. ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం 500 లక్షల ఎకరాల పైగా పంటలు ఉండిపోయాయని చెప్పేసి కేంద్రానికి లెక్క ఇచ్చారు. అయితే రైతాంగాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమాత్రం రైతాంగానికి ఉపశమనం కలిగించేలాగా లేదు. ఎకరాకు వరికి 20,000 రూపాయల పరిహారం, 20 నుంచి 25,000 రూపాయల పరిహారం ఇస్తే తప్ప రైతాంగం కోరుకోలేదు. కానీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇట్లే ఉద్యాన వాణిజ్య పంటలకు కూడా ఎకరాకు 50,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు అవుతుంటే కేవలం 14,000 రూపాయలే ఆర్థిక సహాయంగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకని ఆర్థిక సహాయం ప్రకటనలో పునరాలోచన చేయాలి. వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యాన వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా సహాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం. అట్లే పంటల బీమాకు సంబంధించి 2023 సంవత్సరం ఖరీఫ్ కాలంలో కరువు కారణంగా, తుఫాన్ కారణంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పటి వరకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాలో జమ చేయలేదు. వెంటనే భారత ప్రభుత్వం పంటల బీమా పరిహారం జమ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ మొక్కల సమస్య కానీ ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఏలూరులోని జాబిల్లి ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ కాల దివాకర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఏలూరు జిల్లాలోని అందరూ కార్మిక శాఖలు నమోదు పొందడం ద్వారా వివిధ సంక్షేమ పథకాలను పొందాలని పిలుపునిచ్చారు. ఆ కార్మికుల యొక్క భార్య ఏదైతే ఆ సమయంలో 6 సంవత్సరాల క్రితం ఒక 20,000 రూపాయలు ఆ సంక్షేమ బోర్డు నుంచి ఇచ్చాము. 2 డెలివరీ కుమార్తె డెలివరీ అయినా 2 డెలివరీకి అట్లా వచ్చేది. మన కార్మికుడు పనిచేస్తూ ప్రమాదానికి గురైతే కాలుగాని చేయగాని ట్రాన్స్ఫర్ అయితే 3 నెలలు బెడ్ రెస్ట్ గా మన సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే నెలకు 3 వేలు చెప్పిన 9,000 ఆ యొక్క కార్మికుడికి పరిహారంగా ఆ బోర్డు నుంచి ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. అదేవిధంగా మరణం చెందినటువంటి కార్మికులు కూడా ఆ సమయంలో 6 సంవత్సరాల క్రితం 40,000 నుంచి 90,000 వరకు ఆ పరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏలూరు నగరంలోని శాంతినగర్ 12వ రోడ్లో ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 25 కాసుల బంగారు వస్తువులు, 2 కేజీల వెండి వస్తువులు దొంగలు దోచుకు వెళ్లారు. సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి దొంగతనానికి పాల్పడారు దొంగలు. సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు మేము పెట్టాం మళ్ళీ ఎరకొట్టేసాడు ఆయనకి
అందరికీ నమస్కారం. ఏలూరు 3 టౌన్ పోస్ట్ పరిధిలోని శాంతినగర్ 12వ వీధిలో రావూరి జ్ఞానేందర్ రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళ ఇంట్లో నైట్ దొంగతనం జరిగినట్టుగా మనకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వచ్చి వెరిఫై చేయగా అతను సుమారు 25 రోజుల కిందటే వైద్య నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిపోయినట్టుగా, అప్పటి నుంచి లాక్లో ఉంది ఇల్లు మొత్తం. ఈరోజు సీసీ కెమెరాలు బట్టి అబ్జర్వేషన్ బట్టి నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కాల్ చేశారు. దాన్ని వచ్చి వెరిఫై చేశాము. మార్నింగ్ ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ రప్పించి వెరిఫై చేశాము. వాళ్ళ యొక్క బంధువులు వస్తున్నారు. ఎగ్జాక్ట్ ఎంత పోయిందని తెలియదు కానీ గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కూడా పోయాయని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఎంత పోయిందని కౌంట్ చేసి చేస్తున్నాం. దీనికోసం సెపరేట్గా ప్రత్యేక బృందాలను 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 టీంలు కూడాను సరౌండింగ్స్ హౌసెస్, పాత నేరస్తుల గురించి వెరిఫై చేస్తున్నాం. అంతే. నమస్కారం. ఆల్రెడీ ఇంటికి సీసీ కెమెరాలు 2 పెట్టారు కానీ ఆ సీసీ కెమెరా యొక్క ఆన్ ఆఫ్ బటన్ కూడా దానికి ఆనుకుని దగ్గరలోనే పెట్టారు. అది ముద్ద ఐడెంటిఫై చేసి దాన్ని ఆఫ్ చేశాడు. కాబట్టి దాని ఆన్ ఆఫ్ బటన్ కొద్దిగా ఐడెంటిఫై కాకుండా బయటికి కనిపించకుండా పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. దీని ఆన్ ఆఫ్ బటన్ కూడా దాని సీసీ కెమెరా పక్కన పెట్టడం వల్ల దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. దానివల్ల సీసీ కెమెరా ఉన్న ఉపయోగం లేకుండా అయిపోయింది. అది గోల్డ్ సిల్వర్ అని చెప్తున్నారు సార్, బట్ ఎగ్జాక్ట్ ఐటమ్స్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. హారం ఒకటి, చిన్న చిన్న వస్తువులు పోయి అంటున్నారు. వస్తువులు చెప్తున్నారు కానీ కరెక్ట్ దాని మెజర్మెంట్స్ అనేది చెప్పలేకపోతున్నారు. వాళ్ళు వచ్చాక ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకొని కేసు నమోదు చేస్తారు. మెయిన్ తాళం యాక్చువల్గా తాళం రాకపోయేసరికి కింద ఉన్న గుళ్ళాన్ని రాడ్తో మ్యాక్సిమం ఏదో ఒక గట్టి వస్తువుతో పెట్టి పెకిలించినట్టుగా ఉంది. డోర్ నుంచి తాళ కింద ఉన్న కీకి. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మెయిన్ వర్కర్స్ కి చెల్లించవలసిన 7 నెలల జీతాలని తక్షణమే చెల్లించాలని శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నేమ్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. నిన్న కోయిలగూడెంలో మా యూనియన్కి సంబంధించి 3వ మహాసభ జరిగింది. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200కు పైగా గ్రామాలకి గోదావరి జలాల్ని మంచినీరుగా అందిస్తూ ఉంది. ఆ మంచినీరు అందే ప్రాంతాలన్నీ కూడా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో కూడుకుని ఉన్నాయి. ఇందులో దగ్గరగా 150 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికి ఈ పథకానికి సంబంధించి చైర్మన్గా ఎవరు జిల్లా కలెక్టర్ అయితే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఈ కార్మికులకి ఈ మంచినీటి పథకానికి జీతాలు ఇవ్వాల. ఇప్పటికీ 8వ నెల నడుస్తూ ఉంది. 7 నెలలు బకాయిలు ఉన్నాయి, 8వ నెల నడుస్తూ ఉంది. అందుకోసం ఈ సమావేశం, ఈ మహాసభలో మొట్టమొదట ఆమోదించిన డిమాండ్ ఏమంటే తక్షణం ఈ 7 నెలలకు సంబంధించిన జీతాలు కార్మికులకు మంజూరు చేయమని చెప్పేసి తీర్మానం చేశాం. దాంతోపాటు ప్లే స్లిప్పులు ఇవ్వడం లేదు. అలాగే శాలరీస్కి సంబంధించి బ్యాంకులో వేయాలని, రాత్రిపూట పనిచేస్తున్న కార్మికులకి, అది ఏజెన్సీ మెట్ట ప్రాంతం కాబట్టి పురుగు అవి ఉంటాయి, కొడతాయి, కరుస్తాయి పాములు, వాళ్ళకి షూస్ అలాగే టార్చ్ లైట్స్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రస్తుతం జీతాలు చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు. గతంలో ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నప్పుడు చట్ట ప్రకారమైన జీతాలు ఇచ్చేవాళ్ళు. కొత్త కాంట్రాక్టర్ వచ్చాక ఆ పరిస్థితి లేకుండా ఉంది. అధికారులు కూడా దాని మీద పెద్దగా స్పందించట్లేదు. అందుకోసం మా డిమాండ్ ఏమంటే జీవో నెంబర్ 11 ద్వారా, అంటే 11తో పాటు ఎలా శాలరీస్ ఉన్నాయో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన శాలరీస్ వీళ్ళకి ఆరోపంగా అవుట్సోర్సింగ్లో కూడా ఆరోపంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్స్ పరిష్కారానికి ఆ మహాసభలో చేసిన తీర్మానాలు, అంటే కోయిలగూడెం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ దాకా మంచి ఉత్సాహపూరిత వాతావరణంలో మంచి ర్యాలీ జరిగింది. దాని తర్వాత డేగా ప్రభాకర్ నేను గౌరవాధ్యక్షుడిగా, అట్లాగే జి సత్యబాబు అధ్యక్షుడిగా, ఆచంట సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా, వీరబాబు కోశాధికారిగా, 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 సహాయక. ఆదివారం చింతలపూడి శాసనసభ్యులు ఆయన పర్యటనని ముగించుకొని తిరిగి వస్తూ ధర్మాజిగూడెం హాస్పిటల్లో నైట్ టైం హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించడం జరిగింది. మరొకసారి ఆగి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని సెక్యూరిటీ విషయంని ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని చర్చిస్తూ అంతకుముందే హాస్పిటల్లో భార్యాభర్తల తగాదాలలో గాయాలు ఏర్పడి అడ్మిట్ అయిన ఆమెను పరామర్శించి అందుకు కారణం
ఆయన వాళ్ళ భర్తకి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వైద్యం కోసం ఏలూరు త్వరగా తీసుకువెళ్లమని శాసనసభ్యులు సూచించడమే కాకుండా వారికి ఖర్చుల కోసం కొంత నగదును కూడా ఇచ్చి పంపడం జరిగింది. హాస్పిటల్ సిబ్బందిని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎప్పుడు గొడవపడుతూ ఉంటారా? లాస్ట్ వార్నింగ్ ఇస్తాను, ఇంకోసారి గొడవపడ్డామంటే మాత్రం బొక్కలు వేస్తాను. ఫోన్ మీద చెప్పు. వాడు మళ్ళీ కాల్ చేస్తూ పక్కన ఉంటాడు. తీసుకురా. బయట లైట్ ఏం లేదండి. చెప్పాను సార్ బయట. ఎవరు చెప్పారు? కనీసం లైట్స్ కూడా అయితే ముందు కూర్చుంటామా? కాదు, ఆమె కాళ్ళు పెట్టుకోవడానికి ముందు కూర్చోబెట్టామని. కనీసం లైట్ కూడా పెట్టింది కదా చెప్పాను రేపు బుద్ధి గారు. అది పేషెంట్ లైట్ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.